హరి, మమ్మల్ని వదలవా నువ్వు? మేమెక్కడికెళ్తే అక్కడికొచ్చేస్తావా? మమ్మల్ని కొంచెం కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా? ఇంక నువ్వొక్క మాట మాట్లాడినా నిన్నిక్కడే చంపేస్తాను చెప్తున్నాను చూడు. చూడు హరి, ఈ ప్రణవి అనేదే మోసం. తను నువ్వు ప్రేమించుకున్నారు అనేది అబద్ధం. ఇదంతా ఊర్మిళ ఆడుతున్న నాటకం. తనకి నేనంటే పడదు. నా మీద పగ తీర్చుకోవడానికి ఇలా గతం మర్చిపోయిన నిన్ను పావులా వాడుకుంటోంది. దయచేసి నా మాటలు అత్తయ్య వాళ్ళ మాటలు విను హరి. బ్రతకాలి అనే ఆశ చనిపోయినప్పుడు, నా అనేవాళ్ళు ఎవరూ లేనప్పుడు నా భుజం తట్టి నువ్వు నా వెంట నిలబడ్డావు. నన్ను ప్రేమించి నువ్వు తప్పు చేస్తున్నావు హరి అని నేను చెప్పినా, లేదు నేను ఏ తప్పు చేయలేదు యశోద, అలాగే నా ప్రేమ స్వచ్ఛమైనది, నేను నీ పాపని కూడా యాక్సెప్ట్ చేస్తాను అని నా పాపని నీ పాపలాగా చూసుకున్నావు. అలాగే ప్రతి విషయంలోనూ నువ్వు నా వెన్నంటే నిలబడ్డావు. ఆ ఊర్మిళకి సంబంధించిన విషయాల్లో అయితే నాకంటే అగ్రెసివ్గా నువ్వే వెళ్ళావు. ఇప్పుడు ఏమైంది హరి? ఇప్పుడు ఆ ఊర్మిళ ఆడుతున్న నాటకంలో మాత్రం నువ్వు ఇలా బందీ అయిపోయావు. నా బాధంతా ఒక్కటే హరి, ఆ ఊర్మిళ నిన్ను అడ్డం పెట్టుకుని ఏం చేస్తుందా అని. అలాగే నిన్ను మామూలు మనిషి నవ్వనిస్తుందో లేదో అనే భయం నాలో రోజు రోజుకి ఎక్కువైపోతోంది. ఇప్పుడు నేను లోపలికి వెళ్తే ప్రణవి హరి నా గురించి ఊర్మిళ మేడంకి చెప్పేస్తారు. నేను ఎక్కడ ఉండడమే మంచిది. ఇప్పటికైనా మించిపోయింది లేదు హరి, నువ్వు నాతో పాటు వచ్చేసే. నీకు నయమేలా నేను చూసుకుంటాను. ఎంత ఖర్చైనా పర్వాలేదు హరి, నువ్వు నాతో పాటు వచ్చేసే హరి ప్లీజ్. అక్కడ అత్తయ్య నీకోసం ఎదురు చూస్తూ పిచ్చి దానిలో అయిపోతుంది హరి. ఇక మీరు ఆపుతారా? ఎందుకు మీరు పదే పదే ఇలా చేస్తూ ఉంటారు? మీకు నిజంగా డబ్బులు కావాలంటే ఎంత కావాలో చెప్పండి. ఊర్మిళ ఆంటీని అడిగి నేను ఇప్పిస్తాను. అంతేకాని నా జీవితంతో ఇలా ఆడుకోకండి. నాకిప్పటికీ ఏం జరుగుతుందో తెలియక పిచ్చివాడిని అయిపోతున్నాను. మీకు దండం పెడతాను, ఇంకోసారి నా వెంట పడకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ప్రణవి వెళ్దాం పద. ఎవరమ్మా నువ్వు? హరి నువ్వు ప్రేమించుకున్నారంటున్నావేంటి? హరి ప్రణవి ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు. నాకు ఎన్నో ఏళ్లుగా తెలుసు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ముందుక్కడి నుంచి వెళ్ళు. మా వ్యాపారం నాశనం చేయడానికి వచ్చినట్టున్నావు. హరి, ఈవిడ మాటలు నమ్మకు. నువ్వు ప్రణవి ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు. ఎప్పుడు మన షాప్కే వస్తారు. ఈవిడెవరో బాగా అబద్ధాలు ఆడుతుంది. నీ గతం గుర్తులేదని నిన్ను మాయ చేస్తున్నట్టున్నారు. పద హరి, పద. హరి 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 ఆగు హరి. హరి హరి ఆగు హరి, నా మాట విను. హరి ఆగు హరి, హరి నేను చెప్పేది ఒకసారి విను హరి. హరి హరి నిన్నే పిలుస్తున్నాను. యశోద, హరికి గతం గుర్తొచ్చేంత వరకు ఇలాగే ఉంటుంది కాబట్టి నువ్వు బాధపడకు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా హరికి గతం గుర్తుకొస్తుంది. నువ్వు ఎంత ఓదార్చినా ధైర్యం చెప్పినా ఏం లాభం లేదు సుబ్బరాజు. ఒక పక్క అత్తయ్య మంచం మీద లేవలేకపోతోంది. అనుక్షణం హరి గురించే బాధపడుతూ ఉంది. మరో పక్క హరి నన్ను గుర్తుపట్టకుండా ఆ ప్రణవి ఊర్మిళ మాయలో పడుతూ ఉన్నాడు.
ఇంకో పక్క నా పాప నాకు కాకుండా దూరం అయిపోతూ ఉంది. నా పాపను చూడాలి అనే కోరిక నన్ను అసలు ఉండనివ్వడం లేదు. ఇన్ని సమస్యలతో సతమతమవుతూ ఎలా సుబ్బరాజు నేను నార్మల్గా ఉండగలను? హరికి నయమైతేనే అత్తయ్య వాళ్ళు కోరుకుంటారు. నా కోసం కాకపోయినా అత్తయ్య వాళ్ళ కోసమైనా హరికి గతం గుర్తొస్తే బాగుంటుంది. హరి ప్రణవి ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు. ఈవిడ మాటలు నమ్మకు. నువ్వు ప్రణవి ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు. యశోద, యశోద ఆగు. యశోద, ఎవరు నువ్వు? ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నావు? ఎవరు నీకు అబద్ధం చెప్పని చెప్పారు? ప్రణవి హరి లవర్సా? అవును, వాళ్ళిద్దరు లవర్సే. ఎవరు మీరు అసలు? ఏంటి నా మీద చేయి చేసుకుంటున్నావు? చెయ్యి చేసుకోవడం కాదు, నిన్ను ఈరోజు చంపేస్తాను. యశోద, చెప్పు చెప్పు. యశోద ఆగు. అసలేం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? సుబ్బరాజు, వీడు అబద్ధాలు ఆడుతున్నాడు. వీడు కూడా ఊర్మిళ మనిషిలాగే ఉన్నాడు. ఎంత కమ్ముడిపోయావురా? చెప్పరా? చెప్పు 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 చెప్పరా? యశోద, చెప్పు. యశోద ఆగు. నేను కనుక్కుంటాను, ఆగు. రేయ్ చెప్పరా, చెప్పరా. చెప్పరా, చెప్పు. రేయ్, ఇప్పుడు నేను చెప్పింది చెప్పు. లేదంటే యశోద చేతిలో నువ్వు చచ్చిపోతావు, లేదంటే ఊర్మిళ మేడం చేతిలో చచ్చిపోతావు. రే, నేను నీకు డబ్బులు ఇస్తాను. నేను చెప్పినట్లే చెప్పు. అలాగే సార్. చెప్పరా, రారా. నిజం చెప్పరా, రారా. నిజం చెప్పు, చెప్పు. నిజం చెప్పరా, చెప్పు. చెప్తాను. ఆ ప్రణవి నాకు 50,000 ఇచ్చిందమ్మా. తను ఇచ్చినప్పుడు ఇలా నటించమని చెప్పింది, అందుకే నటించాను. అంతకు మించి ఇంకా నాకేం తెలియదమ్మా. పద సుబ్బరాజు. ప్రణవి ఎవరు మమ్మీ? హరి ప్రణవిలు ఇక్కడ ఉండటానికి నా జీవితానికి సంబంధం ఏంటి? ఇప్పటి వరకు నీరజ నన్నెప్పుడు ఇంతలా నిలదీయలేదు. ఫస్ట్ టైం నిలదీసింది. అంతేకాదు, అనుమానిస్తూ మాట్లాడింది. వీలైనంత త్వరగా ఆ యశోదని దాక్షాయిని హరికి దూరం చెయ్యాలి. అలాగే నీరజ మనసులో నా మీద ఉన్న అనుమానాలన్నీ తీర్చేయాలి. అది జరగాలంటే ప్రణవి హరి విఠల్ ప్రేమ నిజమని నీరజ నమ్మాలి. మమ్మీ, హరి సిచ్యువేషన్ ఎలా ఉంది? అతనిలో ఏమైనా చేంజెస్ వచ్చాయా? మనుషుల్ని గుర్తుపడుతున్నాడా? స్పెషల్లీ ప్రణవిని ఏమైనా గుర్తుపట్టాడా? ఇంకా లేదు నీరజ, ఎవరిని గుర్తుపట్టట్లేదు. మమ్మీ, నాకెందుకు ఇక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. నాకు మాత్రం ప్రణవిని పూర్తిగా నమ్మాలనిపించడం లేదు. ఎంత ఆలోచించినా హరికి సంబంధించిన ఒక్క ప్రూఫ్ కూడా దాక్షాయణి ఆంటీ వాళ్ళ దగ్గర లేదు అంటే నేను నమ్మలేకపోతున్నాను. అట్ ద సేమ్ టైం
ప్రణవి దగ్గర మాత్రం ఎప్పటినుంచో హరికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. ఒక్కసారిగా దాక్షాయిని ఆంటీ దగ్గర హరికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ మాయమయ్యాయి అంటే నీకు అర్థం కావట్లేదా మమ్మీ? దీని వెనకేదో పెద్ద కుట్రే ఉంది. నేను 100% నమ్ముతుంది ఏంటంటే హరి యశోద ఇద్దరు ప్రేమించుకున్నారు, ప్రణవి మాత్రం అబద్ధమాడుతోంది అని. ఈ విషయంలో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది మమ్మీ. ప్రణవిని అస్సలు నమ్మొద్దు, అలాగే నువ్వు ఏ తప్పు చేయొద్దు. సరే మమ్మీ, నేను పాప దగ్గరికి వెళ్తాను. నీరజ ఇప్పుడు నాకు సజెషన్ ఇచ్చిందా, వార్నింగ్ ఇచ్చిందా, లేకపోతే నీ మీద అనుమానం నాకు రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతుంది అని హింట్ ఇచ్చిందా? నాకేం అర్థం కావట్లేదే. ఏం చెయ్యాలి? హాయ్ ఆంటీ. హాయ్ ప్రణవి. హరి, నువ్వు లోపలికి వెళ్ళు, నేను కొంచెం సేపు ఆంటీతో మాట్లాడొస్తాను. సరే. ఏంటి ప్రణవి, హరి అంత డల్గా ఉన్నాడు? ఏవైంది? నేను హరి ఇద్దరం రోడ్డు మీద ఐస్ క్రీం తింటూ ఉండగా అక్కడికి యశోద వచ్చింది. ఏవంది? హరితో ఏవైనా మాట్లాడిందా? ఏవైనా గుర్తు చేయాలని ట్రై చేసిందా? ఏవైనా సాక్ష్యాలు చూపించిందా? కూల్ ఆంటీ, కూల్. ముందు నేను చెప్పేది వినండి. మీరు ఆ యశోదతో చాలా జాగ్రత్తగా ఉండాలి మేడం. దాని మాటలు చూసినా, చేతలు చూసినా, కన్నీళ్లు చూసినా యశోద ప్రేమ 100% నిజమని నేనే నమ్మేలా ఉన్నాను. ఇక హరి నమ్మడా? చెప్పండి. ఆ యశోదని ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వెయ్యకండి. చెప్పడం మర్చిపోయానండి. ఆ ఐస్ క్రీం షాప్ మేనేజ్ చేయడానికి నేను వాడికి 5,000 రూపాయలు ఇవ్వాల్సొచ్చింది. కాబట్టి ఆ పేమెంట్ కూడా మీరు పే చేస్తే మన లెక్క సరిపోతుంది. నాకు తెలుసు కదా, డబ్బు కోసం నేను ఏ సీన్ అయినా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. సడన్ గా నీకు నాకు సంబంధం లేదు అని నేను హరికి చెప్పి వెళ్ళిపోతాను. అప్పుడేం జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. మేడం, మీకు నాకు మధ్య భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైన అగర్బత్తిలాగా మనకి డబ్బు మేడం. జస్ట్ 5,000 కదా, తర్వాత వేస్తానులే, వెళ్ళు. తర్వాత రేపు ఇవన్నీ నా దగ్గర పనికిరావు మేడం. ఏ విషయమైనా నేను సహిస్తానేమో గాని డబ్బు విషయంలో మాత్రం అస్సలు కాదు. ఇప్పుడు మీరు పేమెంట్ చేస్తేనే నేను నెక్స్ట్ స్టెప్కెళ్తాను. లేదంటే నా సంగతి తెలుసు కదా మేడం. మన రిలేషన్షిప్ దెబ్బ తినకూడదు. త్వరగా పంపండి. పంపించాను చూడు. ఫోన్లో నాకు నచ్చేదేంటో తెలుసా మేడం? డబ్బులు పడినప్పుడొచ్చే టింగ్ సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ మేడం. వెళ్ళొస్తాను మేడం. ఇది నాకంటే చాలా వరస్ట్లా ఉంది. డబ్బు కోసం ఏదైనా చేస్తుంది. రేపు అడ్డం తిరగదన్న గ్యారంటీ లేదు. దీంతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఓ కంట కనిపెడుతూ ఉండాలి.
దాక్షాయని కొంచెమైనా తిను. వద్దండి. ఇలా రోజు తిరగకపోతే నీరసం వస్తుంది, నీ ఆరోగ్యం పాడైపోతుంది. నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. హరికి ఏదో ఒక రోజు నయమవుతుంది. హరి వచ్చిన తర్వాత నువ్వు ఇలా అనారోగ్యంతో ఉంటే వాడితో ప్రేమగా ఎలా ఉండగలవు? వాడికి కావలసిన ఎలా ఉండగలవు చెప్పు. ఒక్క ముద్ద తిను దాక్షాయని. వద్దండి, నాకు ఆకలిగా లేదు. దయచేసి నన్ను ప్రశాంతంగా వదిలేయండి. కొంచెమైనా తిను. ఏంటత్తయ్య ఇది చిన్నపిల్లలాగా? మీరు తినకుండా ఉన్నంత మాత్రాన హరి తిరిగొస్తాడా? మీరిలా డీలా పడిపోయి ఏమీ తినకుండా ఉంటే మాకింకా కంగారు ఎక్కువైపోతుంది. దయచేసి తినండి అత్తయ్య. అవునండి, ఏదో ఒక రోజు హరి ఖచ్చితంగా తిరిగొస్తాడు. మీరు మీ ఆరోగ్యం బాగా చూసుకోండి. యశోద, పిన్ని బాబాయ్ని జాగ్రత్తగా చూసుకో. ఏ టైంలో అవసరం ఉన్నా ఆలోచించకుండా నాకు ఫోన్ చేయి. నీకు ఏ అవసరం ఉన్నా సరే, నేను నా ప్రాణాలకి తెగించైనా సరే మీకు అండగా నిలబడతాను. వెళ్ళొస్తాను బాబాయ్, వెళ్ళొస్తాను పిన్ని. ఆరోగ్యం జాగ్రత్త. యశోద, వెళ్ళొస్తాను. ఓ నాన్న, చూడు చూడు చూడు. చూడు చూడు చూడు. ఇది చూడు. ఇదిగో. ఏమైంది బంగారం? చిటి తల్లి. అరే అరే, ఒక్క నిమిషం. హలో, ఓయ్యో, ఇచ్చుడు ఇచ్చుడు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఆకలేస్తుందా? సరే, పాలు కలిపి తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఆడుకో. నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తాను, సరేనా? ఇదిగో, ఇది తీసుకో. వస్తున్నాను హనీ, 5 minutes అమ్మా. పాలు తెస్తున్నాను, ఏడవకు. అర్రెర్రెర్రెర్రే. ఎందుకు ఏడుస్తున్నావు? థ్యాంక్ యూ హరి. ఏంటమ్మా, ఆకలేసిందా? పాలు తాగు. హనీ, ఇదిగో చూడు, పాలు తాగు. అయ్యో, ఏంటమ్మా, ఆకలేస్తుందా? పాలు తాగు. ఏమైంది హనీ? ఇప్పుడే కదా బాగున్నావు, మళ్ళీ ఇలా ఏడుస్తున్నావేంటి? అయ్యో,
ఆకలేసిందా? ఇదిగో పాలు తాగు. ఇదిగో చూడు పాలు ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. తాగు. కొంచెం తాగు నాన్నా. ఇటివ్వు. ఓ నాన్నా, ఏం కావాలి? ఆ? ఎందుకు ఏడుస్తున్నావు? ఓ ఓ ఓ ఓ ఓ. ఏమైంది పాపకి? ఎందుకు అలా ఏడుస్తుంది? ఏమో తెలియటం లేదు. ఏది ఒకసారి ఇలా ఇవ్వండి. ఎందుకమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? పాప యశోద ఎత్తుకుంటే ఈడు పాపుతుంది. ఎందుకంటే యశోద పాపకి కన్న తల్లి కాబట్టి. అంతే కదా? అవును. హరి ఎత్తుకోగాని పాప ఏడు పాపేసి ఎందుకు ఊరుకుంది? హరినే పాపకి తండ్రి అని నీరజకి అనుమానం వచ్చిందా? పాపకి తండ్రి హరినా?